మనం యూత్ డే రోజు మాట్లాడుకున్నాము. యూత్లో ఒక ఫైర్ ఉంటుంది, దానికి సరైనటువంటి దిశ చూపిస్తే ఇలాంటి గొప్ప గొప్ప ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి, ఇలాంటి గొప్ప గొప్ప ప్లాట్ఫామ్స్ అన్నీ సృష్టించబడతాయి. సో రమ్య గారికి గట్టిగా చప్పట్లు కొడదాం, స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అండ్ ప్రెగ్నెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా తరువాతి కార్యక్రమాలు ఏంటో ఆవిడ మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ రమ్య గారు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. సో నేను ఎన్నో పిఎస్ఎస్ఎంలో వచ్చి 4 years అవుతుంది. నేను ఎన్నో అనుభవాలు చెందాను పిఎస్ఎస్ఎం ద్వారా. అండ్ పైమా నుంచి, గురుస్థాన్ నుంచి చాలా యాక్టివ్ పర్సన్గా ఉంటూ ఇంకా ఏదో చేయాలి అనే తపనతో నేను ఈ ప్రాగ్నెక్స్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను. యంగ్స్టర్స్ ఎప్పుడు నేర్చుకుంటూ క్రియేటర్స్ అవ్వాలి. సో నేను నేర్చుకుంటేనే ఒక క్రియేటర్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలనేసి నా మనసులో అనిపించింది. దాని పేరే ప్రాగ్నెక్స్ యూత్ కాన్షియస్ ఎనర్జీ స్పార్క్. సో నేను మెడిటేషన్ ముందు నా లైఫ్ ఎలా ఉండేదంటే అసలు నాకు ఏ బాధ, ఏ కష్టం, ఏ నష్టం అనేది ఏది ఉండేది కాదు. అలాంటి టైంలో నేను మెడిటేషన్కి వచ్చాను. కానీ ఆఫ్టర్ మెడిటేషను నా లైఫ్ని జీరో చేసేసింది. అంటే స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత నేను చాలా లాస్ అయ్యాను. ఆ లాస్ అంతా నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నాకు మెడిటేషన్ చాలా నేర్పించింది. నేను చాలా నేర్చుకున్నాను మెడిటేషన్ ద్వారా. సో బిఫోర్ మెడిటేషన్కి నాకు బాధ అంటే తెలీదు, అసలు ఏం తెలీదు, ఒక ఎంజాయ్ఫుల్ పర్సన్ అనమాట. అండ్ అలాగే ఆఫ్టర్ స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత, మెడిటేషన్కి వచ్చిన తర్వాత నాకు 2 సార్లు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగింది. అది కూడా ధ్యానం మెడిటేషన్ ప్రోగ్రామ్స్కి కొటాలకి వెళ్తున్నప్పుడు అండ్ నందవరంలో మెడిటేషన్ చేసుకుని వస్తున్నప్పుడు 2 యాక్సిడెంట్లు జరిగినాయి నాకు. సో ఆ టైంలో నన్ను మన మాస్టర్స్, మన గురువులు ఎవరైతే ఉన్నారో పత్రిజీ గారు, సదానంద యోగి గారు, అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 యాక్సిడెంట్ టైంలో నన్ను చాలా సేవ్ చేశారు. అలా సేవ్ చేయబట్టే ఈరోజు నేను ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశానేమో. సో నాకు ఆ తపన ఉండిపోయింది. నేను ఆ రుణం తీర్చుకోవాలి మన మాస్టర్స్కి, మన పత్రిజీ గారికి. నాకు పత్రిజీ గారు ఫిజికల్గా అసలు టచ్లో లేరు, అంటే నేను చూడలేదు ఆయన అసలు పత్రిజీ గారిని దగ్గర నుంచి కూడా చూసింది లేదు. కాకపోతే ఆయన ఎనర్జీని నేను మెడిటేషన్ చేసిన ప్రతిసారి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను. నాకు సార్ వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిల్చొని మాట్లాడుతున్నాను అంటే పత్రిజీ గారు ఏదైతే యంగ్స్టర్స్కి నేర్పించారో, ఏదైతే చెప్పారో అది నేను కూడా చెయ్యాలి. ఎందుకంటే ఎంతోమంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా పోటీతత్వం ఉంది. ఆ పోటీతత్వం తట్టుకోలేక చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ నా ఫ్యామిలీలో కూడా, నాకు దగ్గరగా ఉన్న నా ఫ్యామిలీలో యంగ్స్టర్స్ 2 సూసైడ్ చేసుకున్నారు. నాకు అప్పుడు కదిలింది ఎక్కడి నుంచో, కాదు ఇలా జరగకూడదు. కొంతమంది అంటున్నారు సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళ జీవితం అలా రాసి వచ్చారేమో, అందుకే సూసైడ్ చేసుకున్నారు, అక్కడ వరకునే వాళ్ళ జీవితము అంటున్నారు. కాదండి, అస్సలు కాదు. నేనైతే ఇది అసలు అగ్రీ అయి కూడా అవ్వను. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ మాట్లాడకూడదు. అలా కంపేర్ చేసి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని వాళ్ళు సొసైటీని మేము డీల్ చేయలేమేమో అనే ఒక భయంతో పిల్లలకి ఎక్కువ ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ని దాటుకొని రావాలి యంగ్స్టర్స్. అండ్ అలాగే సొసైటీని ఎదుర్కొనే శక్తి ఈ మెడిటేషన్ నుంచే వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను కదా, నేనే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మాట్లాడడానికి భయపడకూడదు అసలు. ఎవరైనా నీ ఎదుట ఒక సీనియర్ పర్సన్ వచ్చినా నువ్వు చెప్పగలగాల్సింది డైరెక్ట్గా కళ్ళల్లో చూస్తూ మాట్లాడగలిగితేనే నువ్వు ఈ సొసైటీని ఎదుర్కోగలుగుతావు. సో నేను యువతికి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రాగ్నెక్స్ ద్వారా భయాన్ని, ఫియర్ని ఎలా పోగొట్టాలి అండ్ పేరెంట్స్తో ఎలా మింగిల్ అవ్వాలి
అండ్ పెద్దవాళ్ళు పిల్లలతో ఎలా మింగిల్ అవ్వాలి. సో ఈ టైప్ ఆఫ్ వర్క్షాప్స్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి హైదరాబాద్లోనే కాదు ప్రతి చోట ప్రాగ్నాక్స్ నుంచి ఇయర్లీ 4 ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అందులో భాగంగా యాక్చువల్గా నేను ఇంటర్నేషనల్ యూత్ డే చేసినప్పుడు నన్ను కొంతమంది అడిగారు, అమ్మ మీరు ఓన్లీ యూత్కే చేస్తారా, పెద్దవాళ్ళకి చేయరా అనేసి. చేస్తామండి. నాట్ ఓన్లీ యూత్కే కాదు, మీరు కూడా చిన్నపిల్లల లాంటి వాళ్ళే. మీ నుంచి మేము నేర్చుకుంటాము, మా నుంచి మీరు నేర్చుకోవాలి. మరి మీరు రెడీగా ఉన్నారా నేర్చుకోవడానికి? చెప్పండి, నేర్చుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఎస్, ఎప్పుడు మనము ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలని సార్ చెప్పారు. ఎప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని డిమాండ్ చేయడం కాదు, పిల్లలు పెద్దల మాటని కొట్టిపడేయడం కాదు. ఇద్దరూ ఒక ఈక్వల్ లెవెల్లో ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. సో అలాంటి కార్యక్రమాలు కూడా నేను ఈ ప్రాగ్నాక్స్ నుంచి చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ యూత్ డేకి అందరూ కొత్త యంగ్స్టర్స్ వచ్చారనమాట. సో వాళ్ళ పేరెంట్స్కి మాకు ఓన్లీ యూత్కే కాదు మా పేరెంట్స్కి కూడా స్పిరిచువాలిటీ తెలియాలని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందు కారణంగా మేము ఏం చేసామంటే November 22 ధ్యాన ఆనందోత్సవం సపరివారి సమేత అని ఒక మంచి టైటిల్తో మేము అందరినీ, సపరివార సమేత అంటే కుటుంబం మొత్తం ఈ ఈవెంట్కి రావచ్చు. ఏజ్ లిమిట్ లేదు, రిజిస్ట్రేషన్స్ లేవు, ఏమీ లేవు. అండ్ వేదిక త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తాము. సో థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు PMC. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ యువతని ఎంకరేజ్ చేయాలి. మా దగ్గర ఎనర్జీ ఉంది, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో రెండు కలిస్తేనే ఏం క్రియేట్ చేయగలుగుతాము? ధ్యాన జగత్, శాకాహార జగత్, ఈ జగత్లు ఎలా ఉన్నాయో అలాగే యువ జగత్తుని క్రియేట్ చేయగలుగుతాం. యువత ముందుకు వస్తేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్లకి చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.